ఓకే. రూరల్ రూరల్ ప్లేసెస్‌లో ఒక వర్తకుడు ఉంటాడు. కరెక్ట్. ఆయన వెళ్లి ఆ రోజు అమ్ముకోకపోతే హి కెనాట్ సర్వైవ్. కరెక్ట్. ఒక కరెక్ట్. చీరల షాప్‌లో ఎంప్లాయీ ఉంటారు. కరెక్ట్. లేకపోతే ఫార్మర్స్ హ్మ్. లేకపోతే సో డెఫినిట్‌గా బాగా ఎక్కువ సఫర్ అయ్యి, బాగా హ్మ్. తగ్గి చాలా థాంక్స్ డాక్టర్ అని హ్మ్. చాలా అత్యధికంగా చెప్పిన వాళ్ళ సంఖ్య ఆల్‌వేస్ దిస్ సెమీ మఫ్సిల్ రూరల్ ఏరియా వాళ్ళే ఎక్కువగా. అంటే ఓకే. దే ఫీల్ ద రియల్ డిఫరెన్స్ ఇన్ దేర్ లైఫ్స్. బికాజ్ నిజంగా. వాళ్ళు నడుచుకొని రోజుకి ఒక 8, 10 గంటలు నడవకపోతే వాళ్ళకి అవును. పని కాదు కదా! అవును. రైట్? అవును. ప్రాబబ్లీ ద సెకండ్ సెట్ ఇస్ హౌస్ వైఫ్స్. చాలా కామన్‌గా చాలా మంది ఓకే. లేడీస్‌లో కూడా వెరికోస్ చాలా కామన్‌గా ఉంటది. సో వి ఓకే. గెట్ ఎ లాట్ ఆఫ్ విమెన్ పేషెంట్స్. ఓకే. సో, అండ్ వన్ మోర్ థింగ్ డాక్టర్. నేను లింక్డ్ఇన్‌లో మీదొక పోస్ట్ చూసాను. నాబార్డ్ వాళ్ళు మీకు ఫండ్స్ ఇచ్చారు అని. ఐ మీన్ దే ఇన్వెస్టెడ్ అని. సో, దాని గురించి కొంచెం ఎలాబరేట్ చేయగలరా? రైట్ అండి. సో బేసికల్లీ నాబార్డ్ ఇస్ ఎ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూరల్ హుహుహు. సో బేసికల్లీ అగ్రికల్చర్ మినిస్ట్రీ కిందొస్తుంది నాబ్. హుహుహు. బట్ దే హావ్ దేర్ ఓన్ ప్రైవేట్ ఎక్విటీ ఆర్మ్ అంటే ఇన్వెస్ట్‌మెంట్ ఆర్మ్ అన్నమాట. హుహుహు. ఈ ఇన్వెస్ట్‌మెంట్ ఆర్మ్ ఏం చేస్తుందంటే బికాజ్ ఇట్ ఈస్ త్రూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకేంటి హుహుహు. చాలా స్ట్రిక్ట్ గైడ్‌లైన్స్ ఉంటాయి. ఓకే. అంటే మీకు తెలుసో లేదో హాస్పిటల్స్‌లో హ్మ్. యూ హావ్ టు గివ్ ఎ పర్సెంటేజ్ టు సంబడి టు రిఫర్ ఎ పేషెంట్. అది ఓహ్! ఇల్లీగల్ యాక్చువల్‌గా. ఓకే. ఓకే. హుహుహు. లేకపోతే వేరే వేరే రకరకాలుంటాయి. హుహుహు. అవి ఏవి లేని హెల్త్ కేర్ వాళ్ళకి దొరకల. వి ఓకే. ఆర్ ద ఓన్లీ వన్. సో ఓకే. వి ఆర్ లైక్ ఎవ్రీ రూపీ యూ గివ్ మీ ఇస్ ఇన్ ద బ్యాంక్. ఎవ్రీ టాక్స్ ఇస్ పెయిడ్. నేను ఒక పేషెంట్ నాకు పంపించడానికి ఒక రూపాయి కూడా ఎవరికీ ఇవ్వలేదు. సో ఓకే. ఇవన్నీ కూడాను వి క్రియేటెడ్ దిస్ ఎక్స్‌ట్రీమ్‌లీ క్లియర్, హానెస్ట్ ఆర్గనైజేషన్. బట్ అక్కడ ఇంకొక యాంగిల్ రూరల్ డెవలప్‌మెంట్. హుహుహు. నబార్డ్‌లో రూరల్ హుహుహు. డెవలప్‌మెంట్ ఉంది. సో దే ఆల్సో ఫౌండ్ దట్ ఇంతమంది స్మాల్ టౌన్స్ వాళ్ళ హెల్త్ ఇంప్రూవ్ అయితే, ఆ హుహుహు. రూరల్ ఎకానమీ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఆటోమేటిక్‌గా. దే ఎగ్జాక్ట్‌లీ. ఆర్ ఎ బ్యాంక్ ఫర్ రూరల్ ఎకానమీ. యాహ్! బట్ దే ఫెల్ట్ దట్ ద హెల్త్ ఆఫ్ దెమ్ ఈస్ వెరీ హుహుహు. వెరీ ఇంపార్టెంట్ ఫర్ దేర్ ఔట్‌కమ్స్. సో వాళ్ళకది చాలా బాగా సింక్ అయింది. ఓకే. సో వాళ్ళకున్న ఎంటైర్ పోర్ట్‌ఫోలియోలో హెల్త్ కేర్‌లో ఒక్క మన దగ్గరే పెట్టారు ఓహ్! వాళ్ళు. వావ్! బికాస్ ఓకే. ఆఫ్ అవర్ క్లీన్ ప్రాక్టీసెస్, హానెస్ట్ ప్రాక్టీసెస్, హుహుహు. రూరల్ ఫోకస్. మాకిప్పటికి కూడా 75% ఆఫ్ మా పేషెంట్స్ అంతా చిన్న ఊరు నుంచి వస్తారు. ఓకే. ఈ రోజుకి కూడా. ఓకే. సో అదొక పెద్ద అడ్వాంటేజ్. సో ఇవన్నీ చూసి దే హావ్ ఇన్వెస్టెడ్ బికాజ్ సింగిల్ స్పెషాలిటీ ఒక స్పెషాలిటీ మీద హుహుహు. ఫోకస్ చేస్తే అన్‌లైక్ బిగ్ హాస్పిటల్స్ అండ్ అదర్ లైక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ మాకు ఎక్స్‌ట్రీమ్ ఫోకస్ ఉంటుంది ఈ ఒక్క ఓకే. డిసీజ్ మీద. ఓకే. కాబట్టి మా ఔట్‌కమ్స్ బావుంటాయి. ఇప్పుడు అందుకే కళ్ళకి హ్మ్. ఎవరైనా గూడా జనరల్ హాస్పిటల్‌కెళ్ళి కళ్ళు ట్రీట్ చేసుకోరు. దే గో టు కరెక్ట్. ఐ హాస్పిటల్స్. కరెక్ట్. ఇన్‌ఫర్టిలిటీ ఉందనుకోండి జనరల్ హాస్పిటల్‌కి కరెక్ట్. వెళ్తారు. ఇన్‌ఫర్టిలిటీకెళ్తారు. అవును. ఎందుకంటే వాళ్ళ ఫోకస్ లెవెల్స్ ఎక్కువుంటాయి. అలానే ఈ వాస్కులర్ కేర్‌లో మా ఫోకస్ లెవెల్ చాలా ఎక్కువ. సో అవర్ ఓకే. ఔట్‌కమ్స్ ఆర్ ఫార్ బెటర్ దెన్ టిపికల్ అదర్ డాక్టర్స్ అన్నమాట. ఓకే. అండ్ సో వెన్ ఎ పేషెంట్ వాక్స్ ఇంటూ యువర్ హాస్పిటల్ అసలు ప్రొసీజర్ ఏంటి? వాళ్ళు అంటే హౌ మచ్ టైమ్ డస్ ఇట్ టేక్? వాట్ ఈస్ ద ప్రొసీజర్? రైట్. సో ప్రొసీజర్ అనేది ఏంటంటే ఫస్ట్ దే గెట్ ఎ హుహు. ఓపీడీ. ఓపీడీ తర్వాత మేమందరం కూడాను స్కాన్ చేస్తాం. ఈ ఓకే. డాప్లర్ అనే టెస్ట్ ఏంటంటే స్టాండింగ్ పొజిషన్‌లో చేయాలి. యాహ్! అప్పుడే మీ ప్రాబ్లమ్ ఐడెంటిఫై అవుతుంది. సో మా కరెక్ట్. దగ్గర అందరికి కూడా స్టాండింగ్ పొజిషన్‌లో మేము స్కాన్ చేసి, చెక్ చేసి ప్రాబ్లమ్ ఉందా లేదా చెప్తాం. ఓకే. సో ఓకే. ఇది ఇక్కడి దాకా ఇది హ్మ్. కామన్. హుహు. అండ్ దాని తర్వాత అవసరం ఉంటే మేము ప్రొసీజర్ అడ్వైస్ చేస్తాం. సో ఒక ఓకే. చిన్న అపోహ ఏంటంటే మరి అందరికీ చెప్తారా? మరి వెరికోస్ ఇంత కామన్ కదా అంటారు. ఇప్పుడు హుహుహు. మా రికార్డ్ చూసారంటే హ్మ్. ఆల్‌మోస్ట్ 57,000 పేషెంట్స్‌లో హుహు. లాస్ట్ 3 ఇయర్స్‌లో వి హావ్ డన్ సర్జరీ ఓన్లీ 6,400. సో మేము ఓకే. 10, 11%కే చెప్తాం ఆపరేషన్ ఓకే. చేయాలని. మిగిలిన ఓకే. వాళ్ళకి అక్కర్లేదని చెప్తాం. ఓకే. సో ఓకే. చాలా మందికి వేరే కన్జర్వేటివ్ పద్ధతులు, హ్మ్. వెయిట్ తగ్గండి అవన్నీ చెప్పడం జరుగుతుంది. సో హుహు. ఇదొక ప్రాసెస్. హుహు. కాకపోతే ఈ ప్రాసెస్‌లో ఏంటంటే కొన్ని రోజులు ఓపీ తక్కువున్నప్పుడు నేను ఎక్కువ టైమ్ స్పెండ్ చేయగలుగుతాను. కొన్ని హుహుహు. రోజులు ఓపీ బిజీగుంటే తక్కువ స్పెండ్. సో ఈ ఇనాక్యురసీని తీసేయటానికి హుహు. మేము ఈ డాక్టర్ ఎగ్జామినేషన్ అనేది 3 లెవెల్స్‌లో చేస్తాం. ఓకే. ఒక అసిస్టెంట్ డాక్టర్ బేసిక్ హ్మ్. వారికోస్ హిస్టరీ తీసుకుంటారు. హుహుహు. ఇంకో డాక్టర్ గారు మీకు స్కాన్ చేస్తారు. ఓకే. తర్వాత నేను చూస్తాను. సో 3 హ్మ్. డాక్టర్స్ చూస్తారు కాబట్టి మీకేంటంటే ఏ పాయింట్ మిస్ అవ్వదు. కరెక్ట్. రైట్? అండ్ వి గో ఇన్ ఎ వెరీ ప్రొసీజర్ వే. ఓకే. ఎస్ఓపీస్ అంటారు కదా! గాట్ ఇట్. సో హ్మ్. ఎస్ఓపీస్ ఫాలో అవుతాం బాగా. సో థాట్స్ హౌ వి ఆర్ వెరీ యాక్యురేట్ అండ్ గెట్ గుడ్ రిజల్ట్స్. ఓకే. అండ్ ఐ హావ్ ఆల్సో హర్డ్ ఏవిస్‌లో డాప్లర్ టెస్ట్ అనేది ఫ్రీగా చేస్తారని విన్నాను. ఈస్ ఇట్ ట్రూ? యాహ్! సో ఇక్కడ విషయం ఏంటంటే హ్మ్. వారికోస్ వెయిన్స్ ఉన్నాయా లేదా చెప్పడానికి డాప్లర్ ఇస్ ఇండిస్పెన్సిబుల్. ఓకే. లేకపోతే మీకు కుదరదు. ఓకే. కాపోతే అదేమయ్యేదంటే మొదట్లో ఆ డాప్లర్ అనేది నిల్చునే పొజిషన్‌లోనే స్కాన్ చేయాలి. హ్మ్. పడుకోబెట్టి చేస్తే పెద్ద లాభం లేదు. హ్మ్. సో మొదట్లో ఏమయ్యేది వాళ్ళందరూ వచ్చేవాళ్ళు. వాళ్ళందరికీ మేము బయట స్కానింగ్‌కి పంపించేవాళ్ళం. సో ఇనీషియల్లీ ఏంటంటే ఫర్ కన్వీనియన్స్ స్టార్ట్ చేసాం. యాక్చువల్లీ దేశ సేవ హ్మ్. అవన్నిటికన్నా ఇట్ ఈస్ సో ఇన్‌కన్వీనియంట్. మీకు మళ్ళీ 3 టెస్టులు రాయడం, మళ్ళీ వెళ్ళటం, కరెక్ట్. మళ్ళీ రావడం. ఇప్పుడేం చేసామంటే వి థాట్ ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికెళ్ళినా కూడా మంచి స్కాన్ అవుతుందని గ్యారంటీ లేదు. సో అవును. నిల్చునే పొజిషన్‌లో స్కాన్ చేయాలి. సో అది మేమే చేసి పెడతాము.
ఓకే. బట్ నౌ ద సిస్టమ్ ఇస్ సో బిగ్ ఏంటంటే ఇప్పుడు మాకు ఆల్మోస్ట్ 24 వ్యవస్థలు ఉన్నాయి కదా! సో, ఒక ఫ్రీ స్కాన్ అనేది మాకు నథింగ్. కరెక్ట్. రైట్. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్. కరెక్ట్. సో, అది అట్లా పెట్టుకుంటూ వెళ్ళాం. సో, యాహ్! ఇట్ ఈస్ అ ఫ్రీ డాప్లర్. మా అందరి హుహుహు. పేషెంట్స్‌కి ఇప్పుడు దగ్గర దగ్గర 60,000 మించి పేషెంట్స్‌కి ఫ్రీగానే డాప్లర్ చేస్తాం. ఓకే. అండ్ నేను ఇది కూడా విన్నానండి. అంటే కొన్ని హాస్పిటల్స్ 35,000లోనే మనకి మొత్తం వెరికోస్ వెయిన్ ట్రీట్మెంట్ చేసేస్తాయి. అండ్ కొన్ని హాస్పిటల్స్ చూసుకుంటే 2.5 లాక్స్ ఇంకా ఎక్కువే చార్జ్ చేస్తాయి. ఎందుకు ఇంత గ్యాప్ అనేది వస్తుంది? సో, ఒక ప్రొసీజర్ ప్రైసింగ్‌కి మనం వచ్చామంటే ఆహ్, ఫస్ట్ పాయింట్ యూ ఆర్ ఆల్సో పేయింగ్ ఫర్ ద ఫెసిలిటీ మా. అంటే హుహు. మీరు ఎట్లాంటి ఫెసిలిటీ చేయించుకుంటారు. సపోజ్ అదొక 10 ఫ్లోర్‌లు ఉండి, బ్యూటిఫుల్ ఇంటీరియర్స్ ఉండి, హై గ్రేడ్ లెదర్ సోఫాస్ ఉండి అవన్నీ ఉంటే డెఫినిట్‌గా యూ విల్ పే హైయర్ రైట్. సంబడీ ఓకే. హాస్ టు డిఫే ద కాస్ట్ ఆఫ్ దట్. ఓకే. హ్మ్. అది ఒక పార్ట్ ఆఫ్ ఇట్. సెకండ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ వాట్ గోస్ ఇన్‌సైడ్. హుహు. ఇక్కడ చాలా వేరియబిలిటీ వస్తుంది. ఎక్కడ వేరియబిలిటీ వస్తుంది? ఎందుకంటే పేషెంట్‌కి తెలీదు ఏ బ్రాండ్ వాడుతున్నారు. కరెక్ట్. వాళ్ళు కరెక్ట్. థియేటర్‌లో ఉంటారు. సో, నేను ఫర్ ఎగ్జాంపుల్ యాస్ ఎ రూల్ ఐ యూజ్ ఎ కంపెనీ కాల్డ్ మెట్రానిక్స్. నా ఓకే. దగ్గర మెడ్ట్రానిక్ అంటే వరల్డ్స్ బిగ్గెస్ట్ వాస్కులర్ కంపెనీ. ఓకే. మెడ్ట్రానిక్ అండ్ అమెరికాలో నేను చదువుకున్నప్పుడు అదే వాడేవాడిని. సో, హుహుహు. అది యూఎస్ బేస్డ్ కంపెనీ. అన్ని ఎఫ్‌డీఏ అప్రూవ్డ్ ప్రొడక్ట్స్ హుహు. అండ్ ఇండియన్ గవర్నమెంట్ అప్రూవ్డ్. సో, వీటి వల్ల మనకున్న అడ్వాంటేజ్ అంటే రిజల్ట్ చాలా ప్రెడిక్టబుల్‌గా ఉంటుంది. ఓకే. ఓకే. అదే 55,000 ఒక లేజర్ ఒక ఆర్ఎఫ్ ఫైబర్ హ్మ్. 50,000 మెట్రానిక్. హుహుహు. అదే మీరు చైనీస్ కంపెనీ వాడితే 10,000 దొరుకుతుంది. ఓకే. కానీ అది పని చేస్తుందో తెలీదు. పని చేయదో తెలీదు. హ్మ్. అది అది ఒకవేళ మెషిన్ రిపేర్స్ చైనీస్ వాడు ఏం చేసాడో కూడా తెలీదు. కరెక్ట్. దాని పార్ట్స్ ఎట్లా